వైసీపీ అధినేత జగన్ ఒంటరిగా మిగిలిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కీలక నేతలు మొత్తం ఒక్కసారిగా సైలెంట్గా మారిపోయారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్తానంటున్నారు. మరి ఎందుకంటున్నారో తెలియదు. మరి అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అక్కడికైనా కానీ వచ్చి తననేమన్నా చూసిపోతారేమో, అపాయింట్మెంట్ ఇచ్చిన ఎట్లాగో ఇవ్వట్లేదు, సో అక్కడికి వచ్చైనా కానీ నన్ను చూసినట్టు ఉంటుంది, సో ఆ విధంగానైనా వస్తారేమో, అట్లాగే నాకు సంబంధించిన కేసులు ఎట్లాగో ఉండనే ఉన్నాయి, దాంట్లో ఎట్లాగో నన్ను అదుపులోకి తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నారో తెలియదు. ఇక పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఇటు మాజీ మంత్రి కాకాని పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అసలు హైదరాబాద్లో ఉన్నారేమో అనుకుంటే ఇక్కడా లేరు, తర్వాత అమరావతి అంటే ఏపీలో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. గత కొద్ది రోజులుగా రెడ్ బుక్ లేదు, గ్రీన్ బుక్ లేదు, ఏవి నన్నేం చేయలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ 2 రోజులకే అప్స్కాండ్. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే ఎక్కడికి వెళ్ళారో తెలియదు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి పేర్ని నాని, రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పేర్ని నాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ముందుగానే ఆ బియ్యం ఏదైతే ఆయన దాంట్లో ఉన్నటువంటి గోడౌన్లలో ఉన్నటువంటి బియ్యం మాయమైందో, ఏదైతే ప్రభుత్వానికి అంటే ప్రజలకు సంబంధించింది ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్కి సంబంధించి బియ్యం ఏదైతే ఉందో అది మాయమైంది. సో దానికి ఎందుకైనా మంచిది, నా వరకు వచ్చే వరకు ఎందుకు చూసుకోవడం, నేనే కట్టేస్తానంటూ కూడా ఆయన దానికి సంబంధించి డబ్బులు నేను కట్టేస్తున్నానని చెప్పారు. అంటే ఆయనకు సంబంధించి ఎవరు అడగలేదు, అంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్టే. నా దాంట్లో ఇది జరిగాయి, ఎక్కడికి పోయాయి తెలియదు, ఇక డబ్బులు నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా హడావిడి చేసింది కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే తనకు సంబంధించి ఆడుదాం ఆంధ్రాలో దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదు. సో దానికి సంబంధించి కూడా సిట్టు వేశారు, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో సిఐడి, ఈడీ కూడా రావాలి, రంగంలోకి దిగాలి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఈవిడ ఇదొకటి. తర్వాత ఆమె నియోజకవర్గంలో ఏదైతే ఏదో మున్సిపల్ చైర్పర్సన్ దానికి సంబంధించి కూడా కొన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఒక మహిళ దగ్గర వీళ్ళ బ్రదర్ తీసుకున్నారనే చర్చ, ఆరోపణ. ఆ మహిళ కూడా మాట్లాడిన పరిస్థితి. తర్వాత మనం టీటీడీకి సంబంధించి చూడొచ్చు, ఏదైతే తిరుమలలో ఈ విఐపి టిక్కెట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే దర్శనాలు ఇష్టానుసారంగా టిక్కెట్లు అమ్ముకున్నారని, ఆ లెటర్లు పెట్టించి డబ్బులు దండుకున్నారని ఈ విధమైనటువంటి చర్చ. శ్రీవాణి ట్రస్ట్లో కూడా కొల్లగొట్టారు, దాంట్లో కూడా కబ్జా చేశారు, దాంట్లో కూడా డబ్బులు కొట్టేశారనే చర్చ ఈ నేపథ్యంలో. అదేవిధంగా ముఖ్యంగా ఇది మన రిషికొండ ప్యాలెసు, దీంట్లో దాదాపుగా 4-5 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే దాంట్లో మ్యాక్సిమం సింహభాగం ప్యాలెస్కి పోయింది, యలహంకకు, మిగిలింది రోజాకు పోయింది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక అనారోగ్యంతో మనం మరో కీలక నేత రేపో మాపో నోటీసులు ఇస్తారు అనే నేపథ్యంలో అనారోగ్యంతో పేరుతో కీలక నేతలు మొత్తం ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి. ఒకవైపు పెద్దిరెడ్డి కావచ్చు, లేదనంటే ఆయనకు చెయ్యి విరిగిపోయిందని, ఇంకోవైపు కొడాలి నాని చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి కూడా ముంబైకి తరలిస్తున్నారు నిన్న అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక పూర్తిగా కార్యకర్తలు కూడా సేఫ్ జోన్ చూసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో జగన్ ఒంటరిగా మిగిలిపోయారు అనే చర్చ. ఎందుకంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పక్క చూపులు చూస్తూ పక్క దారి వెతుక్కుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తీరుకు సంబంధించి మనం చూడొచ్చు, రాజ్యసభలో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. మోపిదేవి, ఆ తర్వాత బీదమస్తానరావు, ఆ తర్వాత విజయసాయిరెడ్డి A2, వీళ్ళు 3 రాజీనామా. ఆ తర్వాత మండలికి వచ్చేసరికి 5 రాజీనామా చేశారు. ఆమోదించమని స్పీకర్ గారి మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. అట్లాగే ఇంకో 8-9 మంది కూడా రెడీగా ఉన్నారంట మండలికి సంబంధించి. అదేవిధంగా మనం చూస్తే కొద్దిమంది మొన్నే స్పీకర్ గారు మాట్లాడారు, ఏది అసెంబ్లీలో, 7 దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు, ఇది ఉపేక్షించేది లేదు, వస్తే సభకు రావాలి, ఈ విధంగా సంతకాలు పెట్టి జీతభత్యాలు కావచ్చు ఇవన్నీ తీసుకోవడం ఏంటి అంటూ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి. సో మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా 7 దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిన పరిస్థితి. అంటే ఆయన రానివ్వట్లేదు కదా, ఆయనతో కలుపుకొని 11 మంది ఆయనకు వచ్చారు. ఆ 10 మందిని కూడా అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డివి. అందులో 7 ఇప్పుడు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. ఇదొక వైపు. ఇంకోవైపు పార్టీలో కార్యకర్తలు, తర్వాత పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో అందరూ ఉన్నటువంటి నేతలు, ఆ తర్వాత చైర్మన్లు. మొన్నటికి మొన్న 4 సంవత్సరాల నిబంధన ఏదైతే పార్టీ మారకూడదు అనుందో అది పక్కకు వెళ్ళిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత చాలామంది పంచాయతీలు వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళంతా వచ్చి కూటమిలో చేరుతూ ఉన్నారు. వాళ్ళకి అంటే కూటమికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కార్యకర్తల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల వరకు కూడా, మాజీ మంత్రుల వరకు కూడా ఉంటే జైల్లో, లేదనంటే బెయిల్ పైన, లేదు అనంటే హాస్పిటల్లో.
పూర్తిగా వైసీపీ ఒక వెంటిలేటర్ పైన ఉంది, జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఉన్నారు అనే వార్త నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి పార్టీ ఏమవుతుందో తెలియదు. అన్నంత పని మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నారా, లేదంటే ప్రజలు అన్నంత పని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అంటే వైసీపీ హఠావో ఆంధ్రప్రదేశ్ బచావో అని గతం నుంచి కూడా వచ్చిన నినాదాన్ని కూడా పూర్తిగా అందరూ ఇంకా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఏంటనేది